నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మనతో వచ్చేసి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ప్రస్తుతానికైతే అన్ని రాష్ట్రాల రాజకీయాలు అయితే అదేవిధంగా పోలింగ్ కూడా ముగిశాయి. సో, మోడీ గారు అయితేనేమో జ్ఞానం చేస్తున్నారు. అమిత్ షా గారు అయితే టెంపుల్కి వెళ్తున్నారు. మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ అసలు ఎడిపోయారు సార్, కనపడట్లా. అది కదండి, రాజకీయ ఎత్తుగడల్లో ఉద్దండులు మోడీ గారు, మా అమిత్ షా గారు. రాజకీయాల్లో స్టేట్ ఫార్వర్డ్గా ఫైట్ చేయడంలో సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. వాళ్ళకి తెలియవు జిమిక్స్, అవన్నీ తెలియవు. జ్ఞానం చేస్తూ ఆ ఫోటో మీరు వేస్తారు కదా, ఇక్కడి నుంచి 48 గంటలు ప్రచారం చెయ్యొద్దు అన్నారు కదా. రేపు సాయంత్రం 6 గంటలకు జ్ఞానం వదులుతారు ఆయన. ఈలోగా ఆ జ్ఞానం చూసి మొత్తం టోటల్గా హిందూ ఓట్లు పడాలి, మనం ఉన్న సీట్లు గెలవాలి అనేది ఆయన ఆలోచన. అమిత్ షా గారు దేవుడి దర్శనంగా తిరుపతికి వచ్చారు. ఆ తిరుపతిలో మామూలుగా దర్శనం చేసుకున్నప్పుడు చూపిస్తారు కదా, ఆ చూపిస్తారు కాబట్టి ఆల్రెడీ ఆ ప్రచారంలో అమిత్ షా గారు ఉన్నారు. ఇది బీజేపీ ఎత్తుగడ, పై ఎత్తుగడ. అంటే వాళ్ళ రాజకీయం ముందు ఏ పబ్లిసిటీ అయినా వాళ్ళు చేయగలుగుతారు. అది ఆయన రాహుల్ గాంధీ గారికి తెలియదు. ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు ప్రజలకు మంచి చేయాలా, లేకపోతే ప్రజలకు ఏదైనా అందరూ సెక్యులర్ రాజ్యం రావాలా, హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అన్ని జాతులు అన్ని మనవాళ్ళమే, అందరం కలిసి ఉండాలా, అందరం కలిసి బతకాలా, అందరం కలిసి ప్రేమతో ఉండాలనుకునే వ్యక్తి సోనియా గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా నా సొంత ఇంట్లో వాళ్ళు తప్పు చేసిన ఒప్పుకోను, నీతికి నిజాయితీకి మారుపేరు, నేను ఎట్టి పరిస్థితుల్లో అదే ప్రకారంగా ఉంటాను, నేనేదో కొంచెం హంగామా చేసి డ్రెస్సులు వేసి అది చేసి కాదు, అందరితో పాటు పూరు గురుసులైనా అందరితో పాటు తింటాను, అందరితో పాటు బతుకుతాను, అందరితో పాటు ఉంటాను అనేది ఆయన అభిమతం. ప్రియాంక గాంధీ గారు కూడా అందరితో పాటు ఉండాలి, అందరి ఇంట్లోకి వెళ్ళి సరదాగా అందరితో మాట్లాడి ఆ కింద ఇంట్లో బాధలు ఏంటో తెలుసుకొని వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర ఏముందో తింటే మనం రేపు ఉదయం ఏంటని తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కనుక అది అనేది వాళ్ళది ఉంటుంది. ఇదంతా ఒక డిఫరెంట్. మీరు అమిత్ షా గారు వచ్చారు ఒకప్పుడు, అమిత్ షా గారు వస్తే ప్రత్యేకంగా ఒక భోజనాలు వండించి ఆయన అందరితో పాటు కూర్చున్నప్పుడు ఎస్సీ ఇంట్లోకి వచ్చారు, కానీ భోజనం మాత్రం పెద్దవాళ్ళు ఉండారు అక్కడ పెట్టారు. ఇలాంటివి వచ్చాయి, రూమర్స్ ఏం కాదు వచ్చాయి. అయితే ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేసిన ఇప్పుడు కూడా వాళ్ళు చేయలేదు. అలా రియల్గా వాళ్ళు వాళ్ళతో పాటు ఏదైనా తినడం చేశారు వాళ్ళు. అంటే వీళ్ళకి తేడా అది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎందుకు మీరు వాళ్ళు కనబడట్లేదు అంటే దానికి నిదర్శనం మోడీ గారు ఇద్దరు కనబడుతున్నారంటే నిదర్శనం అది. సింపుల్ థింగ్, లాజిక్ అంతే. ఇక కేజ్రీవాల్ గారు ఆయన రేపు ఒక వారం ఎలా పొడిగించాలి, ఒక వారం పొడిగిస్తే రేపు ఎలా రిజల్ట్స్ అవన్నీ చూశాక ఆయన మళ్ళా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అప్లై చేసుకుందాం, ప్రజలే గెలుస్తారు, ప్రజాస్వామ్యం గెలుస్తుంది, అన్యాయం గెలదు అనేది ఆయన ఆలోచన. మమతా బెనర్జీ గారు ఎప్పుడూ ఫైర్ బ్రాండే, ఎప్పుడు ఆమెకి బీజేపీకి అపోజిషన్ ఉంటుంది. ఇక బిజు పట్నాయక్ గారు ఇప్పుడు 5 సార్లు అనుకుంటున్నాను ఎమ్మెల్యే, చీఫ్ మినిస్టర్. మళ్ళా చీఫ్ మినిస్టర్ నేనే అవుతాను అంటున్నారు. మోడీ గారు అంటారు ఒక మంచి చీఫ్ మినిస్టర్ వస్తాడు అంటారు. కానీ ఆ మంచి చీఫ్ మినిస్టర్నే మీరు 2 సార్లు మీరు అక్కడ మీకు ఎన్డీఏ కూటమిలో తీసుకున్నారు. ఆ మంచి రాకపోతే మీరు ఎలా తీసుకుంటారు అంటే మంచి వ్యక్తి, మీరు అపోజిషన్లో మీరు ఏం చెప్పడానికి మీ దగ్గర లేక చెప్పాల్సి వచ్చింది. కాంగ్రెస్ కూడా మంచి ఫలితాలు అక్కడ వస్తాయి కూడా. అలాగా మహారాష్ట్ర తండ్రిని బిడ్డని విడగొట్టారు, పార్టీని విడగొట్టారు. హిందుత్వం అంటే బాల్ ఠాకరే అంటే హిందుత్వం. ఉద్ధవ్ ఠాకరే గారి ఫ్యామిలీని దూరం చేసి ఎవరో ఒక షిండే గారికి ఇచ్చారు. షిండే గారికి పేటెంట్ హక్కు కూడా ఇచ్చేశారు. ఈ మొత్తం టోటల్గా పుట్టి ఇప్పుడు ఎన్నో 100 సంవత్సరాలు అంటే ఆయన పుట్టలేదు కూడా షిండే గారు. అలాంటి పార్టీని తీసుకొచ్చి వాళ్ళకి అంటగట్టేశారు. అదే బీజేపీ శత్రుత్వం. అదే మళ్ళీ ఉద్ధవ్ ఠాకరే గారు కానీ వచ్చేసారంటే మళ్ళీ వెంటనే ఈయన సైడ్ అయిపోతాడు, ఆయన వచ్చేస్తాడు. అదే మీకు అజిత్ పవార్ గారు ఉన్నారు. అజిత్ పవార్ గారు ఎన్నో స్కాములు ఉన్నాయన్నారు, ఈడీ అన్నారు, ప్రెస్ నుంచి అన్నారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తాడు, మొత్తం టోటల్గా శుద్ధి అయిపోయింది. మొత్తం డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఈయన మించిన వాడు లేడు అని చెప్తున్నారు. శరద్ పవార్ గారికి మరి ఆయనకి మరాఠా యోధుడు అని పేరు ఉంది, వాళ్ళ అమ్మాయికి, వాళ్ళని దూరం చేసేసారు. అంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎలా తీసుకోవాలో చేయగలుగుతారు. ప్రజలు మంచి నిర్ణయం ఇస్తారు. సెంట్రల్లో మాత్రం నాకు తెలిసి మీరు అనుకుంటున్న 400 సీట్లు రావు, మీరు అనుకుంటున్న 300 సీట్లు రావు. బటాబటీ గవర్నమెంట్ నువ్వా నేను టైప్లో గవర్నమెంట్ ఇండియా కూటమి అండ్ ఎన్డీఏ కూటమి నువ్వా నేను గవర్నమెంట్ పాలించి
పోటీలో వస్తుంది తప్ప మోడీ గారు అన్నంత విధంగా 400 సీట్లు రావు, 300 సీట్లు రావు. గవర్నమెంట్ ఫామ్ చేయలేరంటారా? 100% గవర్నమెంట్ ఇద్దరికి నువ్వా నేను దాంట్లోనే ఫామ్ చేస్తారు. టఫ్ ఫైట్. నాట్ ఓన్లీ 400 అండ్ క్లీన్ స్వీప్, నో. అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కేటీఆర్ గారికి నచ్చడానికి ఆయనకేం పని? రాష్ట్ర ప్రజలకు నచ్చాలి, అక్కడ ఉన్న మేధావులకు నచ్చాలి, అక్కడ ఉన్న ఎవరైతే మనం ఉన్నారో మొత్తం టోటల్గా వాళ్ళకి నచ్చాలా, గవర్నమెంట్కి నచ్చాలా, మొత్తం టోటల్గా మేధావులకు నచ్చాలా. ఈయనకి నచ్చితే ఉంది, నచ్చకపోతే ఉంది. అమెరికాలో ఉన్నట్టు సాంగ్ ఉంటుంది ఏంటి? సినిమా వాళ్ళతో పాడిచ్చారు, ఇట్లా మనకి తెలంగాణ అమరవీరులకు సంబంధించిన గాయకులు ఉన్నారు, వాళ్ళతో పాటు పాడించవచ్చు కదా అంటున్నారు వాళ్ళు. అమరవీరుడు గాయకులు మీ దగ్గర ఉన్నట్టున్నారు, మరి మీరు పంపించాలా? మీరు పంపించవచ్చు కదా, మరి ఎందుకు పంపించలేదు? తెలంగాణకు అమరవీరుల గాయకులు అందరూ కూడా మీ దగ్గర ఉన్నారా? గద్దర్ గారిని రోడ్డు మీద పెట్టి మొత్తం టోటల్ 4 గంటల ఇంటర్వ్యూ ఇవ్వలేదు మీరు చెప్తారు. గద్దర్ గారి నాయకుడు కాదా, ప్రజా నాయకుడు కాదా, గాయకుడు కాదా? అలాంటి వ్యక్తిని మీరు రానిచ్చారా లోనికి? 5 గంటలు బయట నించోబెట్టారే. రోజుకి పాపం పిచ్చోళ్ళలాగా వెళ్ళి, అయ్యా కేసీఆర్ ఒక్కసారి పోయ్యా ఛాన్స్, నా బాధ చెప్తాను, ప్రజల బాధ చెప్తానంటే విన్నారా? నేను నా ముళ్ళు కంచెలు వేసాను, తలుపు వేసాను, లోనకి రావద్దన్నారు. దేవుడు మీకేం చేశాడు? ఆయన దేవుడి దగ్గర పంపించాడు. మిమ్మల్ని ఏం చేశాడు? ఆ పదవికి దూరం చేశాడు, ఆ ముళ్ళు కంచెలన్నీ ఎత్తేసారు. అంటే సార్, అందుకే అంటే బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. ఏ రోజు మనం ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చేయకూడదు. మీకు చేతికి కర్ర వచ్చింది, రేవంత్ రెడ్డిని ఎన్నో తిట్టారు, రేవంత్ రెడ్డి పగ్గాలు పెట్టాడు, అంతే కదా. ఆ పిచ్చి మల్లారెడ్డి ఒక ఉన్నాడు, ఆ మల్లారెడ్డి కామెడీ ఆర్టిస్ట్ మల్లారెడ్డి ఒక ఉన్నాడు. రే ఇష్టం వచ్చి తిట్టాడు, గుక్కే గుక్కే యా ఊ యా యా, అది లేపేస్తా ఇది లేపేస్తాడు. ఈరోజు వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో అన్నమాట అక్కడెక్కడ తిరుగుతున్నాడు. ఇంకో 2 రోజులు కొట్టే పరిస్థితులు. అందరి ఇంట్లోకి వెళ్ళి రౌడీలతో వెళ్ళి కొట్టించుకుంటూ వెళ్ళాడు, గొడవలకు వెళ్ళాడు, బీభత్సం చేశాడు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని కొట్టుకొని తీసుకుని వెళ్ళు, పోలీస్ స్టేషన్లో ఇస్తే ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఐడి ఇస్తే కంప్లైంట్ కూడా తీసుకుని ఈ పోలీసు వాళ్ళు. ఈ దౌర్భాగ్య ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ని కొడుతుంటే పట్టించుకోలేదు ఈ పోలీసు వాళ్ళు. ఇది మల్లారెడ్డి రాజ్యం. కేసీఆర్ ఇలాకాలో దోపిడీ రాజ్యం, మొత్తం కబ్జాల రాజ్యం, మెడికల్ సీట్లు అమ్ముకోవడంలో ఎవరైనా చేశారంటే అది మల్లారెడ్డి ఫ్యామిలీ. 1000 కోట్లు సంపాదించారు, 1000 కోట్లు. బేబత్సం. ఒక్కరికి కూడా ఫ్రీగా చదువు చెప్పలేదు, ఒకరికి కూడా ₹1 దానం చేసిన పాపానికి ఎరగడు. అలాంటి వ్యక్తికి నీ మనుషులు అందరూ అంతే, అన్ని 100 కోట్లు. జీవనరెడ్డి నీ ఆప్తుడు, నీ మిత్రుడు, నీకు ఇంకో కొడుకు. ఆయన వచ్చి మాల్స్ కడతాడు, కేసీఆర్ పేరు చెప్తాడు, మొత్తం డబ్బులు ఎగ్గొట్టేస్తాడు. ఆఖరికి గవర్నమెంట్ వచ్చిందో సీజింగ్ చేస్తే ఇప్పుడు వారం రోజుల్లో డబ్బులు కడతానని ఒప్పుకున్నాడు. ఎవరు ఈ దాంట్లో కరెక్ట్గా ఉన్నారు? దాచుకోవడం తప్ప ఒక్క మంత్రికైనా ఒక పేరు చాలా మంచివాడు, నిజాయితీపరుడు ఉందా? చెప్పండి. మీ 10 సంవత్సరాల పాలనలో ఎవరు నిజాయితీపరుడు? మీ కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? నిజాయితీగా ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేశారు. జీవన్ రెడ్డికి ఎందుకు పాపం అన్యాయం? అది మీ గవర్నమెంట్ ల్యాండే కదా, మీరు అలాట్ చేసిన ల్యాండే కదా, మరి ఆ డబ్బు కట్టలేదు కదా, ఆయన నిజాయితీపరుడే కదా. మరి అంటే నిజాయితీ పరులు అంటే ఏంటి తెలుసా? పన్ను ఎగ్గొట్టడం, డబ్బు ఎగ్గొట్టడం, స్కాములు చేయడం, స్కీములు చేయడం, అదందరూ మీ దాంట్లో డిస్ట్రిబ్యూటర్ నిజాయితీ పరులు కదా. ఫోన్ ట్యాపింగ్ చేయడం, అన్నీ కూడా మీ దాంట్లో నిజాయితీ పరులు. నిజాయితీకి ఎవరికో ఇష్టం వచ్చిన మాట్లాడతా అని మళ్ళీ ఎదుటి వాళ్ళకి డమా ఇస్తారు. ఇది కదా మీది రాజ్యం. 10 సంవత్సరాలు అటవిక రాజ్యం నడిపారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కలాగుంట్ల ఫ్యామిలీని నడిపారు. నిజమైన రాష్ట్రం, నిజాయితీ అయిన రాష్ట్రం రేపు 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తుంది. కాబట్టి మీరు తెలంగాణ తెచ్చాను అనుకుంటే మీరు వచ్చి అటెండ్ అవుతారు. తెలంగాణ నేను తేలేదు, నాకు సంబంధం లేదు అనుకుంటే ఇంట్లోనే కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చుంటారు. కానీ అవతరణ దినోత్సవం ఆగదు, ప్రోగ్రాం ఆగదు. కనుక కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు మీ నీతికి నిజాయితీకి హ్యాట్సాప్ చెప్పాం. ఎందుకంటే రవాణా శాఖ మంత్రిగా ఉండేటప్పుడు చాలా చక్కగా ఎంత నిజాయితీగా ఉండేవారు. ఈరోజు మరి ఇన్ని 100 కోట్లు, ఇన్ని 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్ గారి ఫ్యామిలీ చెప్పాలి. ఈ లగ్జరీ కార్లు ఎక్కడి నుంచి వచ్చాయో, రాత్రి 10 సంవత్సరాల్లో ఇన్ని 100 కోట్లు ఏం బిజినెస్లు చేసి సంపాదించేశారో, అసలు ఎలాగొచ్చేసాయో, అసలు ఒక చిన్న ఫ్లాట్ నుంచి మొత్తం 20 కోట్లు, 30 కోట్లు, 100 కోట్లు ఇల్లులు ఎలాగొచ్చాయో, ఇవన్నీ కేసీఆర్ గారు ఒకసారి ఎప్పుడైనా ఆయన బీర్ చేసుకొని ఖాళీ చేసుకొని ఎప్పుడైనా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన 30 సంవత్సరాల చరిత్ర నుంచి, సిద్దిపేట నుంచి అందరికీ తెలుసు కాబట్టి ఆయన ఫ్యామిలీ మంచి వ్యక్తి అని నేను ఇప్పటికీ చెప్తున్నాను. కనుక వీళ్ళందరూ ఎలా సంపాదించారు? మరి లిక్కర్ స్కామ్లలో నాటిలో లేకపోతే ఎలా సంపాదిస్తుంది ఆమె? కనుక ఇవన్నీ కూడా నిజాలు బయటపడతాయి.
అడిగినోడికి రోడ్డు మీద తన్నారు, అడిగినోడికి రౌడీజం చేశారు, అడిగినోడికి పోలీస్ స్టేషన్లో వేయించారు, అడిగినోడికి మొత్తం టోటల్గా మైకులు కూడా మనం అనౌన్స్ చేయకుండా బయటికి టీవీలో కూడా రాకుండా చేశారు. ఇప్పటికీ అదే మేనేజ్మెంట్ చేస్తున్నారు. టీవీ9 కొన్ని ఛానల్స్ ఇంకా ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మీదిని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళకి కూడా టైం దగ్గర పడుతుంది. టైం దగ్గర పడితే నిజాయితీ ఏంటో నీతి ఏంటో తెలుస్తుంది బయటకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.